ఈగల్ మూవీ చూసారా? చూశాను. చూసారా? ఎలా అనిపించింది? దాంట్లో రవితేజ ఎందుకైతే ఆ సినిమా రవితేజ ఎందుకైతే నాకు సపరేట్ కావాలి, రవితేజని మెచ్చుకోవాలి. ఎందుకంటే తన కాన్ఫిడెన్స్ ఉండబట్టి జనవరి పోటీల్లో కూడా తను తప్పుకోమంటే ఎప్పుడు రిలీజ్ అయినా నా సినిమానే అన్న కాన్ఫిడెన్స్ ఉండబట్టి ఎస్ ఓకే అన్నాడు, నాకు సపరేట్ రిలీజ్ ఇవ్వాలన్నాడు. ఇచ్చిన బ్రహ్మాండంగా ఆడియన్స్లో మంచి టాక్ వచ్చింది, బ్లాక్ బస్టర్ అంటున్నారు. రవితేజ కూడా బ్రహ్మాండంగా చేశాడు. రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ ఉంది, రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ పార్ట్ ఉంది, డ్రామా ఉంది. సో టోటల్గా కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకుంది రవితేజ కాన్ఫిడెన్స్. వన్స్ అగైన్ పోయిన సంక్రాంతి కొట్టాడు జాక్పాటు, ఈ సంక్రాంతికి కూడా కొట్టాడు. సంక్రాంతి కాకపోయినా తర్వాత రిలీజ్ అయినా తను కోరుకున్నట్టు కాన్ఫిడెన్స్. అదే నమ్మ ఒక్కొక్క సినిమా మీద ఒక్కోసారి కాన్ఫిడెన్స్ ప్రూవ్ అవుతుంది, ఒక్కోసారి డిజాస్టర్ అవుతుంది. మొన్న జనవరి అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఏమైపోయింది, కాన్ఫిడెన్స్ ఉన్న సినిమాలు డిజాస్టర్ అయినాయి. ఎలా ఉంటుందో ఈ నాలుగు మధ్య ఈ పెద్ద సినిమాల మధ్య పడుతున్న సినిమా ఏమవుతుందో అనుకున్న హనుమ అందరినీ దాటుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎక్స్పెక్టేషను కాన్ఫిడెన్స్ ఉన్న సినిమాలు పటక్కన కూర్చొని అట్లా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. ఇది కాన్ఫిడెన్స్ని నిలబెట్టుకుంది. సో బాగా చేశాడు. ఎక్కడ ఏ ఆర్టిస్ట్ని లోపం చెప్పడానికి లేదు, ఏ పాత్రకా పాత్ర బాగుంటుంది. డైరెక్టర్ క్రెడిబిలిటీ, యాక్షన్ క్రెడిబిలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఎక్కడెక్కడ లూజ్ ఎండ్స్ లేకుండా, బోర్ కూడా ఎక్కడ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, అక్కడ కొంచెం స్లో ఉంది, ఏమీ లేకుండా స్టార్ట్ టు ఫినిష్ రేస్ స్టార్ట్ అయితే ఫోటో ఫినిష్ దాకా జమ్మని వెళ్ళింది. మీరు ప్రతి మూవీకి ఒకటి చెప్తారు, యావరేజ్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. దీనికి ఏమి ఇస్తారు? దీనికి ఎక్సలెంట్ ఇస్తాను. అయితే ఈ మధ్య వచ్చిన మూవీస్లో దేన్ని దాటిపోతుంది అనుకుంటున్నారు సార్? అంటే ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి మూవీ దేన్ని దాటుతుందంటే ఇప్పుడు ఇది హనుమాన్ వచ్చి హిట్, హనుమాన్ అది ఒక వేరే రకమైన హిట్, దానితో మిగతా పోతే అది ఎటు వెళ్ళిపోయింది. సో అది రెగ్యులర్ వాటిలో ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ కిందే, అంటే 60-70 కోట్ల దాటి 80 crores రేంజ్లోకి వెళ్ళే సినిమా అవుతుంది. యానిమల్ దగ్గర దాకా వెళ్తుంది, దగ్గర దాకా వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.